ఏం చేస్తుందండి విడుదల రజని? ఊరిని మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అని అడుగుతున్నారండి. కంపట్లేదా మనకి? అడుగుతున్నాను. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు? ఎన్ని భూపురం చేయాలి? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్ దిగావు? నువ్వు ఎన్ని ఫ్లైట్ చెక్ దిగావు? ఈ బతుకు ఒక బజార్ బతుకు. ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వు నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే కంపట్లేదా మనకి? ఇక్కడ రింకులు రాని ఉంది రోజా. ఆవిడ టూరిజం మినిస్టర్. మా విశాఖపట్నంలో అరకు పాడేరు అంతా టూరిజం ఏరియా. ఒకసారి విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు. నా సొగసు చూడు మాయా అంటది. కంపట్లేదా మనకి? అలా నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. కంపట్లేదా?